హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 75 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? దాంతో నాకు పనిష్మెంట్లు అవసరమా అనుకునేదాన్ని. అసలు నాకు సింహం నచ్చేది కాదు. అప్పుడప్పుడు కొట్టాలనిపించేది కూడా. కానీ ఇప్పుడు అలా కాదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా సింహంతో. ఈ లాయన్ నాకు బాగా నచ్చేసింది అంటూ గట్టిగా హక్ చేసుకుంది జైని పప్పి. ఓ అవునా? పప్పి తన ఇష్టాన్ని ఇలా చెప్తుంటే హ్యాపీగా వింటూ అడిగాడు జై పప్పి కళ్ళలోకి చూస్తే. హా, బాబా రూమ్ కి వెళ్దామా? జైకి మాత్రమే వినిపించేలాగా మెల్లిగా అడిగింది పప్పి అందంగా నవ్వుతూ. అంటూ శాస్త్రి నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళు, నేను రావడానికి టైం పడుతుంది. సాత్విక్ నువ్వు కరెక్ట్ గా కట్లు మెయింటెనెన్స్ చెయ్యి, ఇది డ్రామా అని శాలినికి తెలియకూడదు అంటూ ఆర్డర్ పాస్ చేసి పప్పిని తీసుకొని బయటికి వెళ్తాడు జై. మరి మా అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? అరిచాడు వెనక నుంచి సాత్విక్. దట్ యువర్ ప్రాబ్లం, నాట్ మీ. పప్పిని తీసుకొని పైకి వెళ్ళాడు జై. ఇక ఏడుపు ముఖం పెట్టాడు సాత్విక్. ముక్తార్ బాయ్ నుంచి కాల్ చూడగానే గంగూబాయ్ అదిరిపడ్డాడు. వెంటనే లిఫ్ట్ చేసి బాయ్ చెప్పండి బాయ్ అన్నాడు. నీ కూతురి పెళ్లి విషయం ఎక్కడి వరకు వచ్చింది అని సీరియస్ గా పాయింట్ లోకి వచ్చేశాడు ముక్తార్ బాయ్. అబ్బా బాయ్, అదే అబ్బాయిని చూశాను, అమ్మాయి నిర్ణయం ఇంకా చెప్పలేదు, నేను మాత్రం చాలా సీరియస్ గా సంబంధాలు చూసుకున్నాను అన్నాడు గంగూబాయ్. సీరియస్ గా చూడడం కాదు, పెళ్లి కూడా చేయాలి. నీ కూతురి వల్ల నా తమ్ముడి లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, అది ముమ్మాటికి నేను భరించలేను. వాడు ఎప్పుడు హ్యాపీగా భార్యతో ఉండాలి. అలా ఉండాలి అంటే నీ కూతురికి పెళ్లి జరగాలి, అర్థమైందా? కోపంగా అన్నాడు. తెలుసు బాయ్, తప్పకుండా ఈ 2-3 నెలల్లో పెళ్లి చేసేస్తాను అన్నాడు. 2-3 నెలలు ఇస్ లాంగ్ టైం. నెలలో జరగాలి పెళ్లి. పెళ్ళయ్యే వరకు నేను కూడా హైదరాబాద్ కదలను. సాయంత్రం ఒకసారి వచ్చి కనపడు అంటూ కాల్ కట్ చేశాడు ముక్తార్ బాయ్. ముక్తార్ బాయ్ తో మాట్లాడుతున్నంతసేపు ముండ్ల మీద కూర్చున్నట్టు ఉన్న గంగూబాయికి ఇప్పుడు మాత్రం ముళ్ళదండ మెడలో వేసుకున్నట్టు ఉంది. మరీ నెలలో పెళ్ళేలా చేయాలి? అమ్మాయి ఒప్పుకోదే. ఒక్కగానొక్క కూతురు, తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఎలా చేస్తాను? కానీ ఇంతకంటే వేరే ఆప్షన్ కూడా లేదు కదా. నాకు కాదు కూడదు అంటే ముక్తార్ బాయ్ నా ఇల్లుని క్షణాల్లో అప్పటికప్పుడు భూస్థాపితం చేస్తాడు. తలుచుకుంటేనే భయంగా ఉంది. కనీసం అందులో తమ సమాధులు కూడా ఉండవు అనుకుంటూ పార్వతిని పిలిచి సాత్విక్ విషయం పూర్తిగా చెప్తాడు. ఏంటి నిజమా? ఆశ్చర్యపోతుంది పార్వతి. అవును పార్వతి, మన అమ్మాయి కోసమే దేవుడే మంచి పిల్లాడిని పంపించాడు. నువ్వు ఎలాగైనా అమ్మాయిని ఒప్పించు అన్నాడు. ఈ వారంలో నిశ్చితార్థం చేసి వచ్చే నెలలో పెళ్లి చేసేద్దాం అంటాడు. అంత తొందరగానా అంటుంది. నీకు దండం పెడతాను, ఆ మాట మాత్రం అనకు. తన జాతకం ప్రకారం ఈ నెలలోనే ముహూర్తం ఉందని ఏదో ఒకటి చెప్పు. భర్తగా నిన్ను మొదటిసారి వేడుకుంటున్నాను, ఈ ఒక్కసారికి నా మాట వినవే అన్నాడు. కూతురి మీద ప్రేమతో అలా చెప్తున్నాడని అర్థం చేసుకున్న పార్వతి తప్పకుండా నా శ్రాయశక్తులా ప్రయత్నిస్తాను అంటూ పాత సినిమాలో డాక్టర్లా చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం చెయ్యాలో ఆలోచిస్తూ జైకి కాల్ చేశాడు గంగూబాయ్. ఏంటి ఆ అమ్మాయిని మన వాడికి ఇస్తామన్నారా? అమ్మాయి లక్షణంగా ఉంది సంధ్య, దాన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అంటూ సూర్యమ్మ శాలిని గురించి. పప్పికి భలే కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా తనని ఆమెతో పోల్చుకునేది, ఇవాళ శాలినితో పోల్చుకుంటుంది. ముసల్ది ఒక్క మాట మీద ఉండదు అని అనుకున్నది ఆలస్యం. ఏంటి సూరి డార్లింగ్, ఎప్పుడు నన్ను పోల్చుకుంటావు కానీ ఇవాళ నీతో ఆ అమ్మాయిని పోల్చుకుంటున్నావు? కోపంగా అడుగుతూ పక్కనే కూర్చుంది. అయ్యో నా చిట్టి తల్లి, ఎప్పుడైనా నువ్వే నా బంగారం. ఏదో మా ఆట వరుసకు అన్నాను. అది సరే, ఇంతకీ మన వాడికి ఆ అమ్మాయి నచ్చిందా అడిగింది. అయ్యో నచ్చిందా కాదు, ఆ అమ్మాయి కోసమే బావ తన్నులు తిన్నాడు. అసలు విషయం బయటికి అనేసింది పప్పి. అందరూ ఆశ్చర్యంగా నోరు తెరిచారు. వాళ్ళ రియాక్షన్ చూసి అయ్యో ఇలా వాగేశానేంటి బావకి తెలియకుండా
తన ప్లాన్ లో మాధవ్ టాపిక్ తీయకూడదు అన్నాడే బావా అని భయపడుతూ పైకి పారిపోయింది పప్పి. రెస్టారెంట్లో వర్క్ చేసుకుంటున్న జైకి శాలిని నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి ఏంటి శాలిని అన్నాడు. నీతో ఒక విషయం చెప్పాలి అంటూ తనకు ఫ్లవర్స్ అండ్ స్వీట్స్ పంపిన వ్యక్తి గురించి చెప్తుంది. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి అంది. ఎందుకు పట్టుకోవడం? వాడే ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తాడులే అన్నాడు జై లైట్ గా తీసుకుంటూ. అలా కాదు జై, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొత్తవి క్రియేట్ చేసుకోలేను. వాడి సంగతి చూడు అంది శాలిని. నేనెందుకు చూడాలి? మీ డాడీకి చెప్పు. నాకంటే మీ డాడీ నెట్వర్క్ చాలా ఎక్కువ, ఈజీగా పట్టుకుంటాడు అన్నాడు జై. పట్టుకున్నాడు కదా. సాత్విక్ ని త్వరగా సేవ్ చేయమంటే తన్నులు తిన్నాక సేవ్ చేశాడు. పాపం ఎంత సఫర్ అవుతున్నాడు తను, అది కూడా నా వల్ల అంది. ఏంటి నీ వల్ల? నాకు అర్థం కాలేదు అని అడిగాడు జై. సాత్విక్ ని ఒకసారి రెస్టారెంట్ లో కలిసినందుకు అది చూసిన ఆ మాధవ్ అనే పర్సన్ సాత్విక్ ని బెదిరించడానికి కిడ్నాప్ చేశాడు అని చెప్పింది. అవునా? ఆశ్చర్యపోయాడు జై నవ్వుతూ. అవును జై, ఈ విషయం ఎవరికీ తెలీదు. నువ్వు కూడా ఎవరికి చెప్పకు. మళ్ళీ వాడు ఏం స్టెప్ తీసుకుంటాడో. అంత లోపల వాణ్ణి పట్టుకో జై, ప్లీజ్ జై, నా కోసం అంటుంది. ఆల్ రైట్, ట్రై చేస్తాను, కానీ ఎలాంటి క్లూస్ లేవు కదా అన్నాడు జై. లేదు జై, పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అడిగింది. నువ్వు స్టేషన్ కి వెళ్తే గంగూబాయి కూతురు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అనుకోరు. గంగూబాయి కూతురు ఏదో చేస్తే పోలీసులు అరెస్టు చేశారు అనుకుంటారు. అర్థమైందా అన్నాడు జై. సైలెంట్ గా ఉండిపోయింది శాలిని. తప్పుగా అనుకోకు శాలిని, సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. మీ డాడీ నార్మల్ పర్సన్ కాదు కదా అన్నాడు జై. ఇట్స్ ఓకే జై, నువ్వు ఏదైనా ఆలోచించి చెప్తావు కదా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది. థ్యాంక్ యూ. ఇక ఉండనా అని అడిగాడు జై. నా గురించి ఏం ఆలోచించావు జై అని అడుగుతుంది. నువ్వు ఆలోచించేది మాత్రం నేను ఆలోచించాను. ఇదివరకే నా నిర్ణయం ఏంటో క్లియర్ గా చెప్పాను. ఇక ఆ టాపిక్ మళ్ళీ మళ్ళీ తెచ్చి నన్ను విసిగించకు అంటూ కాల్ కట్ చేశాడు. అంత కరాఖండిగా చెప్పాక ఆలోచిస్తూ ఉండిపోయింది శాలిని. కాని కన్నీళ్లను ఆపలేకపోయింది. భయంతో కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంది పప్పి. ఎందుకే టీవీకి అడ్డు వచ్చి నన్ను ఇబ్బంది పెడతావు? ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకొని ఒత్తుకుంటూ కూర్చుంటావు కదా, అలాగే వెళ్ళి కూర్చో కసిరింది సూర్యమ్మ పప్పిని. అది కాదే అమ్మమ్మ, నాతో చిన్న పొరపాటు జరిగిపోయింది, బావ వచ్చి కోపడతాడేమో అని భయంగా ఉంది అంటుంది పప్పి. ఓ, నీ మొగుడు గురించి భయపడుతున్నావా అంది. ఆ అంది పప్పి మ్యాటర్ చెప్పకుండా. ఇలా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా ఇదా? పెళ్ళయి సంవత్సరం కావస్తుంది. నేను చెప్తాను చూడు, రాగానే ఏమయ్యా స్నానం చేస్తావా అని అడగాలి అంది సూరమ్మ. నేను ఏమయ్యా అనను, బావా అంటాను అంది పప్పి. నేను చెప్పేది విను, మధ్యలో మాట్లాడకు అంటూ కసిరి కంటిన్యూ చేసింది సూరమ్మ. స్నానానికి కావలసినవన్నీ పెట్టి కాస్త ముద్దు ముద్దుగా మాట్లాడాలి. వీపు రుద్దాలా, టవాలు ఇవ్వాలా అనాలి. ఆ తర్వాత కాఫీ టీ అంటూ అర్థమైందా, అప్పుడు మెల్లిగా మెత్తబడతాడు. ప్రేమగా దగ్గరికి రాగానే అప్పుడు చెప్పాలి. ఆ టైంలో ఏది చెప్పినా వెంటనే వింటారు, కోపం కూడా తెచ్చుకోరు. అర్థమైందా అంటుంది సూరమ్మ. ఓకే, క్లియర్ గా విని అంది పప్పి. తను అప్పుడే చేస్తున్నట్టు ఇమాజిన్ కూడా చేసుకుంటూ పైకి వెళ్ళింది. కాసేపటికి జై వస్తాడు రూమ్ లోకి. వెళ్ళగానే హాయ్ బావా, ఏంటి లేట్ అయ్యావు అని అడిగింది. లేటా? డైలీ వచ్చే టైమే కదా అంటూ షవర్ కి వెళ్ళిపోయాడు. కాసేపటికి బావా టవల్ కావాలా అని అడిగింది పప్పి. వద్దు, ఉంది అని అరిచాడు జై. అదేంటి అని డోర్ దగ్గర నిలబడి అంది. నాకు అలవాటు అన్నాడు లోపలి నుంచి. ఇదేం అలవాటు బావా, ఇక పైన నేనే ఇస్తాను అంటుంది. అలాగే అలాగే అంటాడు లోపలి నుంచి. కొన్ని క్షణాల తర్వాత బావా వీపు రుద్దాలా సోప్తో అని అడిగింది. లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు పప్పికి. అలాగే చూస్తూ నించుంది. అప్పుడే డోర్ ఓపెన్ అయ్యి అసలు ఏమైంది నీకు అని అడిగాడు జై. ఏం లేదు అంటూ తల ఊపుతుంది పప్పి. జై షర్ట్లెస్ గా చూసి సిగ్గుపడుతూ,
జై మిర్రర్ ముందు రెడీ అవుతుంటే, బాబా టీ కాఫీ తేవాలా లేక ఏదైనా మీకు ఇష్టమైన స్నాక్స్ తేవాలా అడిగింది పప్పి. అంతే చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. షాక్ అయిపోయింది పప్పి కళ్ళు పెద్దవి చేసి జైని చూస్తూ. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నాడు జై పప్పిని రెండు చేతులతో చుట్టేసి. నేను ఓవర్ యాక్షన్ అదేమీ లేదు అంటుంది. నిజం చెప్పు, ఏం జరిగింది అంటాడు. ఏమీ లేదు బావా అంది. అప్పటికే కళ్ళల్లోంచి వాటర్ వచ్చేశాయి. నిజం చెప్తావా లేదా అని అడిగాడు జై సీరియస్ గా. అంతే, ఇక కన్నీళ్లు దాచుకోలేకపోయి ఏడ్చేసింది పప్పి. తను ఏడుచేసరికి చాలా బాధ అనిపించింది. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని పైన కూర్చోబెట్టుకుని అడిగాడు. నాతో ఒక పొరపాటు జరిగింది బావా, అది తెలిస్తే మీరు నాపై కోపం వస్తుంది. అందుకే నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది పప్పి. ముందు ఏడు పాపు, ఏం జరిగిందో నెమ్మదిగా చెప్పు అంటూ కళ్ళు తుడిచాడు లాలనగా జై. అది మరి అది అంది. నాంచకు ఏదైనా చెప్పేసే, పొరపాటు జరిగిపోయింది అంటున్నావు కదా, చెప్పు ఏం జరిగింది అన్నాడు జై. నేను సాత్విక్ బావ విషయం, అదే మాధవ్ కిడ్నాప్ చేశాడు అన్నారు కదా, సంధ్య అత్త, దర్శన్ మామయ్య ముందు నోరు జారాను. ఇప్పటి వరకు మీరు చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా, బట్ నేను శాలిని కోసం మాధవ్ కిడ్నాప్ చేశాడు, శాలిని అంటే అంత ఇష్టం సాత్విక్ బావకి అని వాగేశాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ అంది పప్పి. ఓ చెప్పేశావా, ఎందుకలా, టంగ్ స్లిప్ అయ్యిందా అని అడిగాడు. ఆలోచించకుండా అనేశాను అంటుంది పప్పి మళ్ళీ ఏడుస్తూ. ఏడవకు, జరిగిపోయింది కదా, నేను ఎలాగోలా కవర్ చేస్తాను. చిన్న విషయానికి అప్పటి నుంచి వేషాలు వేస్తున్నావా, వచ్చినప్పటి నుంచి డౌట్ కొడుతూనే ఉంది, అందుకే చిన్నపిల్ల అనేది అంటాడు జై. నేనేం చిన్నపిల్లని కాదు అంటుంది పప్పి గారంగా. అయితే పిచ్చి పిల్ల అంటాడు జై. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ బావా అంటుంది పప్పి. ఇట్స్ ఓకే, కానీ ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు జై. చెప్పు వింటాను బావా అంటుంది. వినడం కాదు, పాటిస్తానంటేనే నేను చెప్తాను అన్నాడు. సరే పాటిస్తాను చెప్పు అంది. జనరల్ గా నువ్వు ఆలోచించి మాట్లాడాల్సింది మాట్లాడేసి ఆలోచిస్తావు, ఇక పైన దాన్ని రివర్స్ గా ఫాలో అవ్వు. ఫస్ట్ ఆలోచించు ఎక్కడ ఏం మాట్లాడాలి అని. ఎగ్జాంపుల్, నేను నీకు చిన్నగా క్లాస్ ఇస్తున్నాను కదా, ఇది దేని గురించి నాకు క్లారిటీ ఉంది, నేను ఆలోచించుకొని మాట్లాడతాను. అలాగే నువ్వు కూడా ఎవరి దగ్గరైనా మాట్లాడే ముందు ఆలోచించు. నువ్వు మాట్లాడే మాటకి ఎవరైనా ఇబ్బంది జరుగుతుందా, ఎవరైనా బాధపడతారా, లేదా ఇంకొకరి విషయం ఏదైనా సీక్రెట్ ఇక్కడ చెప్తున్నానా, ఇంకా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నానా అనేది ఒక్కసారి ఆలోచించు. అది రైటా రాంగా అనేది నీకే తెలుస్తుంది. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నాడు జై. అలాగే ఇక పైన ఆలోచిస్తాను బావా అంటుంది చిన్న పిల్లల పప్పి. అయిపోయిందా క్రయింగ్ ప్రోగ్రామ్, బయటికి వెళ్దామా అన్నాడు. బయటికా, ఆశ్చర్యంగా అరిచింది. బట్ త్వరగా రెడీ అయితేనే, నీకు 10 minutes టైం ఇస్తున్నా, అంత లోపల రెడీ అయి వస్తేనే బయటికి, లేకపోతే ఇంట్లోనే అన్నాడు జై. నో నో నో, మీరు కిందికి వెళ్ళండి, నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను అంటూ వాష్రూమ్ లోకి దూరింది పప్పి తెగ ఎగ్జైట్ అయిపోతూ. నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు జై. పప్పి రావడంతో ఉషా శ్రీనివాస్ కి చెప్పి బయలుదేరారు. బావా ఎక్కడికి వెళ్తున్నాం ఎగ్జైటింగ్ అవుతూ అడుగుతుంది కార్లో ఉన్న పప్పి. మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ కి అంటాడు. ఏంటి స్పెషల్ అని అడిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ది బర్త్డే పార్టీ అన్నాడు డ్రైవింగ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ. వెంటనే జై బుగ్గ పైన ముద్దు పెట్టుకుంది. ఏంటిది అడిగాడు జై నవ్వుతూ. చాలా బాగున్నారు బావా అంటుంది పప్పి సిగ్గుపడుతూ. అవునా, నీకంటేనా అన్నాడు తనని కొంటెగా చూస్తూ. ఆ అంటుంది నవ్వుతూ హ్యాపీగా. ఇంతకీ ఇలాంటి పిచ్చి పనులు చేయాలని ఎవరు చెప్పారు అని అడుగుతాడు. ఎలాంటి పని అడిగింది. ఇంటికి రాగానే నువ్వు చేసిన పిచ్చి పనులు అన్నాడు. ఓ అదే, అమ్మమ్మ చెప్పింది అంటూ ఫేస్ మార్చుకుంది. ఆ మాటకి గట్టిగా నవ్వాడు జై. ప్లీజ్ బావా వదిలే, ఇంతకీ ఫామ్ హౌస్ ఎక్కడా అని అడుగుతుంది. సిటీ అవుట్స్కట్స్, వరంగల్ వెళ్లే రూట్ లో, నైట్ కి అక్కడే ఉండాలేమో మేబీ అన్నాడు జై. ఓకే అంది పప్పి హ్యాపీగా. ఎంతకీ నిద్ర పట్టట్లేదు శాలినికి. ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చేసింది. బయటికి వెళ్లి బాల్కనీలో కూర్చుంది.
అప్పుడే తల్లి వచ్చింది. ఎక్కడున్నావు బేబీ అని. మామ్ ఇక్కడ అంది. పాల గ్లాస్ చేతికి ఇచ్చి ఏమైంది అడుగుతుంది పార్వతి శాలినిని. ఏమీ లేదు, చాలా తలనొప్పిగా ఉంది అంటే శాలిని. దేని గురించైనా ఆలోచిస్తున్నావా అడిగింది పార్వతి. ఇదండి వాళ్ళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. కానీ ముందుగా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.